Again I said kabaddi, kabaddi, kabaddi. Kabaddi, కిర్లంపూడి, కిర్లంపూడి కబడ్డీ. ప్రతి కిర్లంపూడి నరన కబడ్డీ ఉంటుంది. ఆంధ్ర రాష్ట్రంలోని కిర్లంపూడి అంటే కబడ్డీ. చాలా పెక్యులర్ గేమ్ కబడ్డీ. యాక్చువల్లీ నాకు 2 o'clockకి రమ్మన్నారు. నేను కొన్ని అనివార్య కారణాల వల్ల 2 hours ఒక 15 minutes లేట్ అయ్యా. నేను వచ్చిన వెంటనే అడిగా మా రజనీ అక్కని, కరస్పాండెంట్ ఆఫ్ దిస్ ఇన్స్టిట్యూషన్స్, నాకు ఎంత టైం ఇస్తున్నారని ఇందాక నుంచి అడుగుతాను అన్నా. ఎందుకంటే ఐ వాంట్ టు టాక్ విత్ యూ, ఐ వాంట్ టు డిస్కస్ విత్ యూ ఆల్. ఎంతో ఇష్టం నాకు పిల్లలతో మాట్లాడడం అంటే. సంకల్పం గురించి చక్కగా ఏం చెప్పకుండా ఎంత చక్కగా చెప్పారు. ముఖ్యంగా డేటా ఎవరిచ్చారో తెలియదు కానీ అన్ని అక్షర సత్యం చెప్పారు. మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. ముఖ్యంగా నన్ను ఇక్కడికి ఇన్వైట్ చేసిన, ప్రేమతో ఇన్వైట్ చేసినటువంటి ఎస్ఎల్వి ఇన్స్టిట్యూషన్స్ ఫ్యామిలీ అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ అబౌట్ ఇన్విటేషన్. ఎందుకంటే లైబ్రరీ అనే ఒక గ్రంథాలయం, అదొక గ్రంథాలయం కదా, అదొక దేవాలయం. అలాంటి దేవాలయాన్ని ఇంత చిన్న వయసులో ఉన్న నా చేత కత్తిరి పెట్టి ఓపెన్ చేస్తే అదొక ఆనందం అనిపించింది. బట్ ఇలాంటి వాటికి నేను దూరంగా ఉంటా. సన్మానం ఇలాంటి వాటికి ఇంకా మా బాబాయ్ ఉన్నారు, మా అక్క ఉన్నారని చేయించుకున్నాను, అంతే, ఏమీ లేదు. ఒక విషయం ఎప్పుడు హృదయపూర్వకంగా ఎప్పుడు వస్తుందంటే మనసులో అహంభావం ఎప్పుడూ లేనప్పుడు. ఏదైనా ఒక కార్యక్రమం చేస్తున్నప్పుడు మనసులో నేను ఏమనుకుంటానంటే ఈ చర్య వల్ల నా నెత్తిని ఏమీ గర్వం పెరగకూడదు. ఎంత సింప్లిసిటీగా ఉంటే అంత హంబుల్నెస్ ఉంటుంది. దట్ ఈజ్ మై ఫస్ట్ స్టెప్. అండ్ గురుతుల్యులు నాకు కిర్లంపూడికి చెల్లంకి ఉన్న అనుబంధం ఏంటంటే సాక్షాత్ నా గురువు మా బాబాయ్ శేఖర్ బాబాయ్. నేను అందరూ అనుకుంటారు, నేను మిమ్మల్ని అందరికీ ఒక క్వశ్చన్ అడుగుతున్నా. నేను ప్రజెంట్ ఇంగ్లీష్ టీచర్ని, రోతులపూడి జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్. అతి చిన్న వయసులోనే ఎస్సీఆర్టీ వరకు స్టేట్ లెవెల్ ఫ్యాకల్టీగా కొత్తగా గవర్నమెంట్ టీచర్స్ కొట్టినటువంటి జాబ్స్ వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చే టీచర్స్గా వెళ్ళా. ఈసారి చెప్పండి, ఇది నా యొక్క ఒక గ్రేడ్ లెవెల్. అయితే నేను 10th class ఎగ్జామ్స్ రాసింది వచ్చేసి 97, 98 బ్యాచ్లో రాశాను. ఇక్కడ 9th class, 10th class పిల్లలు ఎక్కడ ఉన్నారు ఒకసారి? ఓ, ఇక్కడే ఉన్నారా? అయితే బహుశా నేను మిమ్మల్ని అడుగుతున్నా, ఒక 10 అటు ఇటు అయినా పర్లేదు, నాకు ఎన్ని మార్కులు వచ్చి ఉంటాయో మీరు చెప్పాలి. నేను 10th classలో 600కి, అప్పుడు కూడా 600 మార్క్సే. 600కి నేను ఎన్ని మార్క్స్ వచ్చి ఉంటాయి నాకు? ఎస్ ఎవరు? 577. బాగుంది, నెంబర్ బాగుంది. ఇంకా 595. ఎలాగా? 5 సూపర్ కదా. ఇంకా 568. రెండు అటు ఇటు మారుస్తున్నారు, దగ్గరికి వస్తారు. ఇంకా 565. 600 మొన్న వచ్చేది 600. 566. ఓకే, బాగుంది, చాలా బాగున్నాయి. నేను మాట్లాడడం బట్టి కావచ్చు, నేను ఎస్సీఆర్టీ లెవెల్, స్టేట్ లెవెల్ వరకు వెళ్ళానని మాట కావచ్చు. మీ మనసుని ఏమి భ్రమింపజేసిందంటే అబ్బా ఏమి జీనియస్ ఇవాళ స్టేజ్ మీద ఉన్నాడు, ఆయనకి ఇన్ని రోజు రిబ్బన్ కటింగ్ చేయడానికి ఎస్ఎల్వి స్కూల్స్ ఇన్వైట్ చేసింది. ఓకే, నా యొక్క మార్క్స్ నేను చెప్తున్నాను. అక్షరాల 284 మార్కులు, 284 ఓన్లీ. 284 మార్కులు, 284 విత్ ద పర్సంటేజ్ ఆఫ్ 47% ఓన్లీ. నేను ఆ విధంగా పాస్ అవడానికి గల కారణం కూడా అయినాయి, అందులో కొంత శాతం. మరి ఏంటి గేమ్ చేంజ్? దేనికి మోటివేషన్ నేను ఇవ్వడానికి రావాలి? 284 మార్కుల నుంచి మళ్ళీ ఇంటర్మీడియట్కి వెళ్తే 51%, డిగ్రీ పోరాడితే 55%. మరి టీచర్ జాబ్ ఎలా కొట్టాను? అసలు ఆంధ్ర సివిల్స్ అంటారు డిఎస్సి ఎగ్జామ్ని. మరి అంత స్కోర్ కొట్టడానికి గల కారణం ఏంటి? కసి ప్లస్ కృషి = సక్సెస్. నీకు ఒక గట్టి జిల్లకాయ ఒక్కడ తగిలితే నీలో ఉన్నట్టు వాడు బయటకు వస్తుంది. నీకు ఏదో ఒకటి ఎక్స్టర్నల్ మోటివేషన్ కన్నా కూడా ఇంటర్నల్ మోటివేషన్ అనేది కావాలి. ఎక్స్టర్నల్ మోటివేషన్స్ నాలాంటి వాళ్ళు మాట్లాడడం, లేదా సమ్ బుక్స్ నీకు ఇన్స్పిరేషన్, అలాంటి ఇన్స్పిరేషన్ వచ్చినప్పుడు
నీ చేతి కండరాల్లో ఉన్నటువంటి బ్లడ్ ఉప్పొంగుతూ పరుగులు పెడతా ఉంటుంది. దయచేసి మాట్లాడదు. ఫ్రంట్ లైన్ 2 లైన్స్. మనకి అలాంటి ఇన్స్పిరేషన్ వచ్చినప్పుడు, లేదా బాహుబలిలో చివరిలో అలా కత్తులు తిప్పేసినప్పుడు, కొట్టేసినప్పుడు వావ్ అప్పుడు నేనే బాహుబలి. ఒక బైక్ రేసింగ్ మనం ఎన్నో టీవీలో చూసినప్పుడు మనం అలాంటి బైక్ వేసుకుని జుమ్ అని పోవాలనిపిస్తూ ఉంటుంది. ఇవన్నీ ఎక్స్టర్నల్ మోటివేషన్, తాత్కాలికం మాత్రమే. జీవితంలో సక్సెస్ అవ్వాలంటే ఏంటి? జీవితం సక్సెస్ అంటే ఏంటి? ఎలా అయితే సక్సెస్ అవ్వగలం మనం? అర్థమైందా మై డియర్స్? ఎలాంటి పొజిషన్లో ఇక్కడ మనం సక్సెస్ అవ్వాలి? నేను అందరినీ గమనిస్తున్నా. అక్కడ పేరెంట్స్ కూర్చొని ఉన్నారు కదా, మనకైనా పెద్ద పెద్ద డూప్లెక్స్ల బిల్డింగ్లు, 50 ఎకరాల పొలాలు, ఒక 20 కేజీల బంగారాలు ఏమీ లేవు కదా. అందరం కూడా ఒక చిన్న ఇల్లు, ఒక చక్కటి స్ప్లెండర్ బండి లేదా ప్యాషన్ బండో, పిల్లల్ని తనకొచ్చిన ఆదాయంతో వ్యవసాయం చేసుకుంటూ లాభం వచ్చినా నష్టం వచ్చినా అప్పులు చేసైనా సరే మంచి ఇన్స్టిట్యూషన్లో పెట్టాలని చెప్పి ఎస్ఎల్వి లాంటి స్కూల్స్లో వేసి మీ మీద ఆశ పెట్టుకుని మీరు ఒక అద్భుతమైనటువంటి జీవితం ద్వారా ఒక అద్భుతమైనటువంటి సందేశం వాళ్ళలో మోటివేషన్ కాగలిగి మంచిలో ఒక మంచి చెట్టు నీడను పెడితే వీళ్ళు అద్భుతమైనటువంటి వృక్షంగా మారతారనే ఆశ అక్కడ ఉన్న తల్లిదండ్రులది. ఆ ఆశను తగ్గనీయకుండా ముందరకు తీసుకెళ్తున్నారు ఎస్ఎల్వి స్కూల్స్ వాళ్ళు. నిజంగా నేను లోపలికి వెళ్ళినప్పుడు ఆశ్చర్యపోయిన, అసలు ఏందిరే కిర్లంపూడి లీడ్ ప్రోగ్రామ్ ఏంటి, వీళ్ళు అప్పుడే పిల్లలకి అప్పుడే కంప్యూటర్ ల్యాబ్ ఏంటి, కోడింగ్ ఏంటి. మీకు తెలుసో తల్లిదండ్రులకు తెలుసో తెలీదో, మీ పిల్లలు అప్పుడే సాఫ్ట్వేర్ ఇంజనీర్ ట్రైనింగ్ ఈ స్కూల్ ప్రొవైడ్ చేస్తుంది. నేను హార్ట్ఫుల్గానే చెప్తున్నాను, ఏది ఎక్స్ట్రా నేనేమీ పోగొట్టలా, వాస్తవంగా నేను చూసింది చెప్తున్నా. పిల్లల్ని అడిగి 10th బిలో వాళ్ళకి కోడింగ్ గురించి చెప్తున్నారంటే రేపు పొద్దున ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగం ఆల్రెడీ వచ్చేసింది, రాబోతుంది. పెళ్లి విపత్తులు, పెళ్లి మార్పులు సమాజంలో చోటు చేసుకోబోతున్నాయి. అలాంటి సమయంలో పిల్లల్ని ఎలాంటి పరిస్థితుల్లో మనం ముందరకు తీసుకెళ్లాలన్న చోట మీరు సరైన నిర్ణయం తీసుకుని ఈ స్కూల్లో వేశారు. వాళ్ళు సరిగైన మార్గదర్శకంలోనే పట్టణం చేస్తున్నారు. మరి ఇందాక చెప్పారు కదా, ఏంటి అన్నయ్య 284 అంటున్నాడు, 300 అంటున్నాడు, మరి ఎలా సక్సెస్ అయ్యారు, ఈ స్థాయికి ఎలా వచ్చారు? చెప్పాను నేను ఒక 2 పదాలు, కసి ప్లస్ కృషి. ఏం కావాలి మనకి సార్? కసి కావాలంటే ఏం చేయాలి సార్? కృషి కావాలంటే ఏం చేయాలి సార్? ఈ కసి ప్లస్ కృషి మనకి ఎప్పుడు వస్తాయి? అర్థమవుతుందా మై డియర్? దానికి యాక్చువల్లీ చిన్నపిల్లలు మీకు అప్పుడే తెలియదు ఏమి. 10th క్లాస్ పిల్లలంతా ఏమవుతుందంటే ఇవాళ మనందరినీ ఒక భూతం వెంటాడేస్తుంది చుట్టూరు. అది తెలుసు, ఆ భూతం చాలా చిన్నది ఉంటుంది, జేబులో ఉంటుంది. ఆ భూతం అల్లావుద్దీన్ అద్భుత దీపం అనమాట. అల్లావుద్దీన్ అద్భుత దీపం తెలుసు కదా, ఏ వరం కావాలితే ఆ వరం ఇస్తూ ఉంటుంది, ఏ ఇన్ఫర్మేషన్ కావాలితే ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటుంది. అందులోంచి ఎలా అంటే ఒక భూతం బయటకు వస్తుంది. ఇది కూడా ఏంటంటే మనం ఎలా ఛార్జింగ్ పెట్టి ఇలా ఆన్ చేస్తే ఆ భూతం లేస్తుంది అనమాట. ఈసారి నీకు ఏం కావాలని అడుగుతుంది ఆ భూతం. నాకు నాకు ఫ్రీ ఫైర్ గేమ్ కావాలంటే అదే చూపిస్తుంది. నాకు ఇన్స్టాగ్రామ్ రీల్స్ కావాలంటే అదే చూపిస్తుంది. నేను ఇవాళ సినిమా చూసేయాలి, సాంగ్స్ చూసేయాలంటే నీకు అదే చూపిస్తుంది. నీకు ఎంటర్టైన్మెంట్ కావాలంటే అదే చూపిస్తుంది. అలా కాదు, నాకు విజ్ఞానం కావాలంటే అదే చూపిస్తుంది. నాకు చదువు కావాలంటే నాకు అదే చూపిస్తుంది. నాకు సక్సెస్ స్టోరీస్ కావాలంటే నాకు అదే చూపిస్తుంది. నేను కంప్యూటర్ లెర్నింగ్ నేర్చుకోవాలనుకుంటున్నా, నాకు అదే చూపిస్తుంది. హౌ టు డెవలప్ మై స్కిల్స్ అంటే అదే చూపిస్తుంది. ఆ భూతం మంచిది మరియు చెడ్డది. మంచిదిగా కావాలనుకుంటే మంచి ఇస్తుంది, చెడ్డది కావాలంటే చెడ్డది. అదే మరి ఎంటర్టైన్మెంట్ కావాలి కదా సార్? డెఫినెట్లీ ఎంటర్టైన్మెంట్ కావాలి. దానికి ఎంత టైం కేటాయించుకోవాలి? ఎలాంటి ఎంటర్టైన్మెంట్ నువ్వు చూసుకోగలగాలి? అమ్మ నాన్న పడుకున్నప్పుడు వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు దయచేసి అప్పుడప్పుడు వినండి. అప్పులు లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అప్పులు ఎవ్వరు ఉండరు. అందరికీ బ్యాంకు నిండా అప్పులు ఉంటాయి. కాకపోతే మీ దగ్గర చెప్పరు. వాళ్ళు కష్టపడి అప్పులు చేసి ఇంకా చదివిస్తూనే ఉంటారు. కష్టపడి అప్పులు చేసి నా బంగారు తల్లికి మంచి పుట్టినరోజుకి మంచి బ్యూటిఫుల్ డ్రెస్ ఇవ్వాలనుకుంటారు. వాళ్ళు కొనుక్కోరు. ఫస్ట్ నీ డ్రీమ్ ఫుల్ఫిల్ అయిన తర్వాత వాళ్ళ దగ్గర వాళ్ళు ఆలోచిస్తారు. నా బంగారు తండ్రికి మంచి జీన్ ప్యాంట్, మంచి టీ షర్ట్, వాడు రాజులా ఉండాలనుకుంటారు. తల్లి తండ్రి కోరుకునే కోరిక ఏమీ లేదు. మీ అమ్మ నాన్న కష్టం తీర్చాలనే ఒక కోరిక బలంగా మీ గుండెల్లో ఉంటే, మా అమ్మ నాన్న జనాల్లో వెళ్తా ఉంటే ఎదురు వెళ్ళి కూడా అడుగురా ఆడే నా కొడుకు,
అదేరా నా కూతురు అని ఎవరైనా అడిగినప్పుడు చెప్పి కాలు రగలేస్తారు చూసారు, అప్పుడు మీ అమ్మ కళ్ళల్లో వచ్చేటటువంటి ఆ చిరునవ్వు, మొహం మీద వచ్చే చిరునవ్వు, ఆ ఆనందం ఇంకా చాలా జీవితానికి. అది కదా ఈ ఎస్ఎల్వి స్కూల్. ఈ స్టేజ్ మీద సక్సెస్ ఎలా ఉండాలంటే, రేపొద్దున చీఫ్ గెస్ట్గా ఎక్కడ చదువుకున్న పిల్లోడు ఈ స్టేజ్ ఎక్కాల, ఒక మెసేజ్, తను సాధించినటువంటి సందేశం మిగతా వాళ్ళకి ఇన్స్పిరేషన్గా. ఇవాళ 10 to 15 ఇయర్స్ ఏజ్ పిల్లలు ఇక్కడ ఉన్నారు, ఇంకో 10 to 15 ఇయర్స్ తర్వాత చీఫ్ గెస్ట్గా ఇక్కడికి వచ్చిన నాడు మీ లైఫ్ సక్సెస్ అయిపోయినట్టే. చాలా అద్భుతంగా ఉంటుంది కదా, అప్పుడు చాలా అద్భుతంగా ఉంటుంది. అది సాధిస్తారా? నీకోసం ఒక పుస్తకం తెచ్చుకుని ఇక్కడ చదువుకున్న పిల్లలు నువ్వు సాధించిన తర్వాత, సార్ 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 ఐ వాంట్ ఆటోగ్రాఫ్ అని ఇక్కడ వచ్చిన వాళ్ళని, వచ్చిన మిమ్మల్ని అడగాలి. మీరు ఆటోగ్రాఫ్, మీ సిగ్నేచరే ఆటోగ్రాఫ్గా మారిపోతే సక్సెస్. మీరు అలా వెళ్తుంటే, అబ్బా ఎవరబ్బా ఆ కుర్రాడు అప్పుడే ఎలా సాధించాడు, ఆ పాప ఎలా సాధించిందంటే మీ అమ్మ నాన్న మురిసిపోతారు చూసారు, అది సక్సెస్. ఎలా సాధ్యమవుతాయి? సింపుల్. మీ ఇంటిలో గమనించి గోడ మీద చీమలు వెళ్తూ ఉంటాయి, చాలా చిన్నగా ఉంటాయి, చాలా మైన్యూట్, వెరీ స్మాల్, చాలా చిన్నగా ఉంటాయి. ఆ గోడ మీద వెళ్తుంటటువంటి చీమను గమనించండి, చాలా క్రమశిక్షణగా ఉంటుంది సుమ. తన ఏదైతే 1 by 1 లైన్లో వెళ్తూ ఉంటుందో దానికి ఒక టార్గెట్ ఉంటుంది, చిన్న హోల్ ఉంటుంది, ఆహారాన్ని తీసుకుపోతూ ఉంటాయి. ఈ ఆహారం తీసుకుపోయే సమయంలో బరువు ఎక్కువైతే కింద పడిపోతాయి, వదలదు, మళ్ళీ వస్తాయి, టీం వర్క్ చేస్తాయి, మళ్ళీ ఆహారాన్ని పట్టుకుంటాయి, మళ్ళీ నెమ్మదిగా తీసుకుని వెళ్ళిపోతూ ఉంటాయి. ఒరే అసలు మన కంటి రెప్పకున్నటువంటి 10వ వంతు బరువు లేని ఆ చీమకే తన లక్ష్యం మీద అంత శ్రద్ధ ఉంటే, ఈ ప్రపంచంలో అత్యంత తెలివైన జంతువు అయ్యుండి ఈ మనిషి ప్రపంచాన్ని శాసించేటటువంటి న్యూరాన్స్ కలిగినటువంటి బ్రెయిన్ కలిగినటువంటి మనకి ఇంకెంత శ్రద్ధ ఉండాలి, ఇంకెంత క్రమశిక్షణకు ఉండాలి. ఒట్టి కంటి రెప్పలో 10వ వంతు బరువు ఉండి ఆ చీమకి అంత పట్టుదల ఉంటే, హౌ షుడ్ బి స్ట్రాంగ్ అవర్ సెల్స్. ఆలోచించండి ఒకసారి. చాలామంది అనుకుంటారు నాకు అంత శక్తి సామర్థ్యాలు లేవేమో అని. డిడ్ యూ బిలీవ్ దట్ ఆర్ నాట్? మన బ్రెయిన్ అనేది న్యూరాన్తో నింపుకుపోయినటువంటి ఒక అద్భుతమైనటువంటి కణజాలం మెదడు అనేది. ఈ న్యూరాన్స్ని లింకప్ చేసుకుంటే ఇక్కడి నుంచి చంద్రుడి దగ్గరికి వెళ్ళి మళ్ళీ దారపోగులా తీసుకొచ్చే అంత మెమరీ స్టోరేజ్ ఉంది. ఈ స్కూల్ నిండా పెట్టినటువంటి మొబైల్స్ ఫోన్లో ఎంత డేటా స్టోరేజ్ అవుతుందో నీ ఒక్క బ్రెయిన్లో అంత డేటా స్టోర్ అవ్వగలదు. అపారమైనటువంటి శక్తి సామర్థ్యాలన్నీ నీకున్నాయి. స్వామి వివేకానంద అంటారు, స్ట్రెంగ్త్ ఈజ్ యువర్ లైఫ్, వీక్నెస్ ఈజ్ యువర్ డెత్. బలంగా ఆలోచించాలి, బలహీనంగా ఎప్పుడూ ఉండకూడదు. నువ్వు ఏదైతే అనుకుంటావో అదే సాధించగలుగుతావు. ఓకే, నేనైతే మాటిస్తున్నాను. యాక్చువల్లీ నేను ఒక 1 hour స్పీచ్ నేను ఎక్స్పెక్ట్ చేసుకున్నాను. నేను 1 hourలో 15 minutes స్పీచ్ చేసుకుంటూ వచ్చాను అనమాట. బట్ ప్రోగ్రామ్ అనేది డిలే అయిపోయింది. నాకు 15 minutes or 20 minutes ఇచ్చే టైం. మోటివేషనల్ స్పీచ్కి నేను మరలా వస్తాను. ఓకేనా? 10th class 9th class పిల్లలకి ప్రత్యేకంగా నేను మోటివేషనల్ స్పీచ్కి ఒకసారి నేను మాట్లాడి మీ యాజమాన్యంతో వస్తా. ఎలా అచీవ్ చేయాలో చెప్తా. మీ సామర్థ్యాన్ని ఇంకా 20% ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలో నేను చెప్తా. దానికంటే బిఫోర్గా లైబ్రరీ, నేను ఇందాకే అన్నా, లైబ్రరీ లోపలికి వెళ్ళినప్పుడు నేను మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన వాడిని. భూములు అంటూ ఉండేవి కానీ ఆదాయం అంటూ లేని పరిస్థితులప్పుడు 2 ఆటల కోసం డబ్బులు అడిగేవాడిని ఇంట్లో. ఒకటైతే ఒక్కోసారి అబద్ధం చెప్పేవాడిని, అదే క్రికెట్ బాల్ కోసం అనమాట. టెన్నిస్ బాల్ కొనుక్కోవాలంటే 25 రూపీస్ కావాలి. సో ఆ 25 రూపీస్ బాల్ కోసం అబద్ధం ఆడైనా సరే పుస్తకం అని చెప్పి క్రికెట్ బాల్ కొనుక్కునేవాడిని. ఇంకా ఎక్కువ డబ్బులు దేనికి అడిగాను అంటే బుక్స్ కొనుక్కోవడానికి అనమాట. ఆ బుక్సే నన్ను ఈ విధంగా మార్చి ఎందాక చెప్పాను చూసారు. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ బిఫోర్ అండ్ ఆఫ్టర్? డిగ్రీకి ముందర ఆటిజం. మన బ్రెయిన్ అనేది సబ్ కాన్షియస్ పవర్ కలిగి ఉంటుంది. నువ్వు ఏదైతే ఇష్టపడుతున్నావో నీ బ్రెయిన్ ఇష్టపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు భోజనాల్లో చాలా రకాల ఐటమ్స్ వేశారు కదా, అందులో నీకు ఏదో ఒకటి ఇష్టపడుతుంది. అది ఎక్కువ వేసుకోవాలని అనుకుంటూ ఉండవా? అది ఎవరు? నీ నాలుక చెప్పింది. అది తినేది ఎవరో తెలుసా? నీ నాలుక కాదు,
నీ బ్రెయిన్. చూసేది నీ కళ్ళు కాదు, నీ బ్రెయిన్. నోట్లోంచి వచ్చే మాట నీది కాదు, నీ బ్రెయిన్. నువ్వు ఇష్టపడే మనుషులు నువ్వు కాదు, నువ్వు శరీరం కాదు, నీ బ్రెయిన్. ఆ బ్రెయిన్నే నువ్వు ట్యూన్ చేసుకోగలిగితే దాని అసలు నేను ఇంకో పవర్స్ వచ్చేస్తాయి, ఇంకా ఫ్లస్టెడ్ వర్డ్స్ వచ్చేస్తాయి. అసలు సాధ్యంగా ఏది లేదు, అసలు నిన్ను తిప్పేస్తుంది అంతే. బ్రెయిన్కి ఎప్పుడు ఏం కావాలనుకుంటుందంటే ఈ వయసులో మీకు అందరికీ కూడా ఎంటర్టైన్మెంట్. ఒక పక్క గేమ్స్, ఒక పక్క బుక్స్. ఖాళీ టైంలో మనకి ఏది సపోర్ట్ చేస్తుంది? మిమ్మల్ని మాస్టర్ పడతారోనో లేకపోతే ఇంట్లో దెబ్బలాడతారో అని చెప్పి ఒక 20% మంది ఇంటలెక్చువల్ పిల్లలు ఎవరైతే బుక్స్ కోసం వెళ్ళొచ్చు, కానీ సహజంగా బ్రెయిన్ దేని కొరకు ఉంటుంది? ఇమ్మీడియట్గా వెళ్ళిపోవడం, ఆ మొబైల్ బానిస అయిపోవడం, లేదా ఆటలు ఆడేసుకోవడం. నేను ఆటలు తప్పనట్లేదు, గేమ్స్ ఇస్ ద వెరీ ఇంపార్టెంట్ ఇన్ అవర్ లైఫ్. నీ బ్రెయిన్ నిన్ను ఏం చేస్తుంది? ఎంటర్టైన్మెంట్ సెక్టర్లో నిన్ను వెళ్ళిపోయేలా చేస్తుంది. అంటే ఉపయోగకరమైనటువంటి వైపు నడిపించట్లేదు నీ బ్రెయిన్. అలా నడిపించాలంటే నువ్వేం చేయాలి తెలుసా? నీ బ్రెయిన్కి రోజు గుర్తు చేయవు, రే నీ లక్ష్యం ఇది కాదు, ఇంకో 5 yearsలో ఇది. ప్రజెంట్ 10th class వాళ్ళకైతే ఇంకో 3 to 4 monthsలో మీ ఎగ్జామ్స్. దాంట్లో మంచి స్కోర్. టెన్షన్ పడాల్సిన పనే లే. ఒత్తిడి గురి కావద్దు. ఎవరైనా 10%, 15% ఒత్తిడి గురవుతుంటే నేను చెప్తాను, అసలు స్ట్రైట్ కూర్చోండి అందరూ కూడా. బీ స్ట్రైట్ ఎవ్రీవన్. పేరెంట్స్ ఇక్కడ ఉన్నారు కదా, 10th class పేరెంట్స్ ఎవరు ఉన్నారు ఇక్కడ? రైజ్ యువర్ హ్యాండ్స్. ఎవరు 10th, 9th, 10th పేరెంట్స్? ఓకే. ఇక్కడ స్కూల్ ఎంత బాధ్యతో తల్లిదండ్రులదే అంతే బాధ్యత. ఇది ఒక సెల్ ఫోన్ ఆర్ కంప్యూటర్ అనుకోండి, శరీరానికి అంత బ్రెయిన్ చూసుకుంటుంది. CPU, సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్. మనం అనుకుంటాం నాలుగు దాహం వేస్తే నీళ్ళు తాగుతూ ఉంటాం, అవునా? మన ఒంటిలో ఉన్నటువంటి 20% ఎనర్జీని అంతటిని కన్జంప్షన్ చేసుకునేది ఏంటి? బ్రెయిన్. 20% ఎనర్జీని కన్జంప్షన్ చేసుకునేది ఎవరు? ఏం కావాలో తెలుసా? మీరు చేయాల్సింది చెప్తున్నాను. మీకు ఇప్పుడు దాకా 70 మార్కులు 80 మార్కులు వస్తే 10 marks పెంచే సీక్రెట్ ఇది. మీరు 80 మార్కులు వస్తున్నారు, ఇంకో 10% పెరిగిపోద్ది. సార్ 100 మార్కులు వస్తే 110 వచ్చే అవకాశం ఏమన్నా ఉందా? వస్తుందా? అంతేనే. నేనేమన్నా, నేను 80 ఉన్నవాళ్ళు ఎందులోకి వచ్చేస్తారని చెప్పాను? 90. 90లో ఉన్నవాళ్ళు 95కి రావచ్చు. మరి 100కు 100 ఉన్నవాళ్ళు అప్పుడు ఇంకో అవకాశం ఉంది. నీకు సమయం మిగులుతుంది, నువ్వు ఇంకో స్కిల్ నేర్చుకుంటావు, నువ్వు ఇంకో నైపుణ్యం పెంచుకుంటావు. సమయం డబ్బు కన్నా చాలా విలువెక్కింది బ్రైడర్స్. మీ జేబులు, అందరి జేబులు ఎలా చేసుకోండి ఒకసారి. డబ్బులు చేయగలుగుతా ఆల్రెడీ ఉన్నాయి ఇందులో. 8,400 రూపాయలు పర్ డే. 8,400 రూపాయలు డబ్బులు మీ జేబులో ఉన్నాయి. మీరు సమయాన్ని వృధా చేస్తే ఒక్కొక్క రూపాయిని సెకండ్ కింద మనం ఏం చేసినట్టు? బయటికి ఇసిరిసినట్టు. నువ్వు అదే సమయాన్ని సద్వినియోగం చేసుకున్నావు అనుకో, చిన్న మీరు అదే సమయాన్ని మీరు సద్వినియోగం చేసుకున్నారనుకో, ఆ డబ్బులు వెనక దాచుకున్నట్టేనా? మనీ ఈజ్ చాలా 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 ఇంపార్టెంట్. ఇవాళ నేను ఇక్కడికి రావడానికి నేను ఈఎల్ పెట్టా నా గవర్నమెంట్ జాబ్కి. 1 day సిఎల్ వేరు, ఈఎల్ వేరు. నేను ఇవాళ స్కూల్కి వెళ్తే నాకు డబ్బులు వస్తాయి. మా ఫ్రెండ్స్ అడిగారు ఈఎల్ పెట్టేసి అంత కార్యక్రమం ఏంటంటే, అక్కడ నాకు చదువు చెప్పిన 10 రోజులు చదువు చెప్పిన బాబాయ్ నన్ను పిలిచాడు ఈ రోజు కార్యక్రమానికి. ఎంతో ప్రేమగా నా చేతులతో ఒక లైబ్రరీ ఓపెన్ చేస్తున్నారు. సంకల్పం సేవలు గుర్తించారు. నాకు డబ్బు ఇంపార్టెంట్ కాదు, ఈ సమయాన్ని నేను అక్కడికి వెళ్ళాలి. అక్కడ ఒక 200 మంది 300 మంది ఆణిముత్యాలు లాంటి పిల్లలు ఉన్నారు, అక్కడ ఇచ్చేది కూడా ఎడ్యుకేషనే. ఫ్యూచర్లో నేను ఇదే మాట వేదికగా చెప్తున్నాను. నా త్వరలో నా జాబ్కి అన్నీ కుదిరితే నేను జాబ్కే రిజైన్ చేసేద్దాం అనుకుంటున్నాను. 95కి రావచ్చు. మరి 100కు 100 ఉన్నవాళ్ళు అప్పుడు ఇంకో అవకాశం ఉంది. నీకు సమయం మిగులుతుంది, నువ్వు ఇంకో స్కిల్ నేర్చుకుంటావు, నువ్వు ఇంకో నైపుణ్యం పెంచుకుంటావు. సమయం డబ్బు కన్నా చాలా విలువెక్కింది బ్రైడర్స్. మీ జేబులు, అందరి జేబులు ఎలా చేసుకోండి ఒకసారి. డబ్బులు చేయగలుగుతా ఆల్రెడీ ఉన్నాయి ఇందులో. 8,400 రూపాయలు పర్ డే. 8,400 రూపాయలు డబ్బులు మీ జేబులో ఉన్నాయి. మీరు సమయాన్ని వృధా చేస్తే ఒక్కొక్క రూపాయిని సెకండ్ కింద మనం ఏం చేసినట్టు? బయటికి ఇసిరిసినట్టు. నువ్వు అదే సమయాన్ని సద్వినియోగం చేసుకున్నావు అనుకో, చిన్న మీరు అదే సమయాన్ని మీరు సద్వినియోగం చేసుకున్నారనుకో, ఆ డబ్బులు వెనక దాచుకున్నట్టేనా? మనీ ఈజ్ చాలా 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 ఇంపార్టెంట్.
ఇవాళ నేను ఇక్కడికి రావడానికి నేను ఈఎల్ పెట్టా నా గవర్నమెంట్ జాబ్కి. 1 డే సిఎల్ వేరు, ఈఎల్ వేరు. నేను ఇవాళ స్కూల్కి వెళ్తే నాకు డబ్బులు వస్తాయి. మా ఫ్రెండ్స్ అడిగారు ఈఎల్ పెట్టేసి అంత కార్యక్రమం ఏంటంటే, అక్కడ నాకు చదువు చెప్పిన 10 రోజులు చదువు చెప్పిన బాబాయ్ నన్ను పిలిచాడు ఈ రోజు కార్యక్రమానికి. ఎంతో ప్రేమగా నా చేతులతో ఒక లైబ్రరీ ఓపెన్ చేస్తున్నారు. సంకల్పం సేవలు గుర్తించారు. నాకు డబ్బు ఇంపార్టెంట్ కాదు, ఈ సమయాన్ని నేను అక్కడికి వెళ్ళాలి. అక్కడ ఒక 200 మంది 300 మంది ఆణిముత్యాలు లాంటి పిల్లలు ఉన్నారు. అక్కడ ఇచ్చేది కూడా ఎడ్యుకేషనే. ఫ్యూచర్లో నేను ఇదే మాట వేదికగా చెప్తున్నాను. నా త్వరలో నా జాబ్కి అన్నీ కుదిరితే నేను జాబ్కే రిజైన్ చేసేద్దాం అనుకుంటున్నాను. గవర్నమెంట్ జాబ్కి ఎవరైనా రిజైన్ చేస్తారా? కాదు, నేను చెయ్యాలనుకుంటున్నా. ఎందుకో తెలుసా? కేవలం పిల్లల కోసమే. నమ్మండి, నమ్మకపోండి. ప్రపంచ పర్యావరణాన్ని రక్షించాలనే సంకల్ప ఆశయం కోసం నేను రిజైన్ చేయాలనుకుంటున్నాను. ఆర్థికంగా శక్తి సామర్థ్యాలు ఇమ్మడింపు చేయాలి. ఇలాంటి వారానికి ఒక్క స్కూల్ కన్నా వెళ్ళి నా యొక్క ఆలోచనని రాబోయే జరిగే ప్రపంచంలో కొన్నాళ్లలో జరగబోయే ప్రమాదాన్ని తెలియచేయాలనుకుంటున్నాను నేను. ఏంటి ఆ ప్రమాదం? ఇవాళ ఢిల్లీ వెళ్ళి చూడండి, అసలు ఎలా ఉందనుకుంటున్నారు పరిస్థితి. ఆయాసం, దగ్గు వీటితో వచ్చేసి హాస్పిటల్ పాలైపోతున్నారు. 1 గంట పాటు ఆక్సిజన్ పెట్టాలనుకుంటే 500-1000 రూపాయలు. జస్ట్ 20 నిమిషాల పాటు ఒక ఆక్సిజన్ ఒక 5 లీటర్ల ఆక్సిజన్ పీల్చడానికి 1000 రూపాయలు 600 తీసుకుంటున్నారు అక్కడ. కరోనాలో ఎంత ఇబ్బంది వచ్చేసిందో రాబోయే పరిస్థితుల్లో పర్యావరణం అంతా పాడైపోతుంది. అలా కాకుండా ఉండాలంటే మీ వల్లే సాధ్యం. అది ఈ మొక్కలు, ఆ మొక్కలు వెయ్యాలి మనం. పుట్టినరోజుకి ఇందాక మీ ప్రిన్సిపల్ సార్ చెప్పారు చూసారా, ఒక పుస్తకాన్ని అన్న లైబ్రరీకి అందామని. ఆ సమయంలోనే ఆయనకి చెప్పా, ఒక మొక్కని నేల తల్లికి చేర్చండి. నేల తల్లి కోసం నేను సైతం అంటూ మీరు వేసి ఈ అడుగు రేపొద్దున్న మీకు స్వచ్ఛమైన గాలినిస్తాయి. మీ ప్రాణాలు నిలిపేటటువంటి ఒక సోపానం అవుతుంది. సంకల్పం ఇప్పటి వరకు అందించినటువంటి మొక్కలు 45,000 మొక్కలు ఈ 5 సంవత్సరాల్లో. ఇందాక సంకల్పం గురించి చెప్పారు చూశారు. మా దగ్గర డబ్బులు ఉండేవి కాదు. డిగ్రీ సెకండ్ ఇయర్లో 5 కుర్రోళ్ళు ఒక అరుగు మీద కూర్చున్నాం. జేబులో ఇలా చేయలేసుకున్నాం. 2 రూపాయలు ఒకటి దగ్గర, రూపాయి ఒకటి దగ్గర, రూపాయన్నర ఒకటి దగ్గర ఉన్నాయి. ఎన్ని ఇవ్వండి రా నన్ను ఇచ్చారు. కొట్టుమే పోయాం. మా ఇంటి దగ్గర కొట్టు ఉంది, కట్టం నాగేశ్వర గారి కొట్టు. నీరు ముందు ఇవ్వండి సార్ అన్నాం. నీరు ముందు అంటే బ్లూ కలర్. అది తీసుకుని డబ్బులు బ్రష్లు కొనడానికి పొందుపలు నోలేసాం. అందరినీ పడుకొని ఇచ్చాం. ఊరంటే ఎక్కడైతే సిగరెట్ స్మోకింగ్ చేస్తారో, ఎక్కడైతే మందు ఎక్కువ తాగుతారో, ఎక్కడైతే వాటర్ ఎక్కువ చేస్తున్నారో కొటేషన్స్ రాసుకుంటూ పోయాం. నైట్ కనబడకుండా కింద మదర్ యూత్ అని రాసుకుంటూ పోయాం. అయిపోయింది. మళ్ళీ ఎక్కడికి వచ్చి పడుకున్నాం. ఈ 8 రూపాయలతో చేసిన అద్భుతం ఏంటంటే మరుసటి రోజు ఉదయానికి పెద్ద డిస్కషన్ అయిపోయింది. ఎప్పుడు వచ్చారు ఈ స్లోగన్స్, ఊర్లో ఎవరు రాసిపోయారు అనుకోండి, ఎవరికి అర్థం కాల. అనేక మంది కళ్ళ ఆపరేషన్ చేయించాం. వరదల్లో వచ్చినప్పుడు ఏమి అందరి దగ్గరికి వెళ్ళి అడిగేవాళ్ళం, డబ్బులు ఇచ్చేవాళ్ళు, చేసేవాళ్ళం అంతే. తర్వాత వివేకానంద యూత్ పెట్టడం జరిగింది. ఆ యూత్లో భాగంగానే మా ఇంట్లో ఒక రూమ్ మా ఇంట్లో అడిగి నేను లైబ్రరీ పెట్టాను. ఆ లైబ్రరీ నుంచి 4 గవర్నమెంట్ జాబ్లు వచ్చాయి. ఆ ఒక్క సింగిల్ లైబ్రరీ నుంచి 4 ఈరోజు గవర్నమెంట్ జాబ్లో ఉన్నారు. వెరీ హ్యాపీ. ఏమీ లేదు, వాళ్ళకి అర్థమెటిక్, వాళ్ళకి ఏ సంబంధించిన బుక్ కావాలంటే ఆ బుక్ ఇచ్చి చదువుకోమనివ్వండి అనమాట. మరి అలాంటి అద్భుతమైనటువంటి లైబ్రరీ ఈరోజు ఎస్ఎల్వి స్కూల్ వాళ్ళు మన పిల్లలకి ఇస్తున్నారంటే మీకోసం వాళ్ళు ఎంత ఆలోచిస్తున్నారో ఆలోచించండి. ఆ స్కూల్ అనేది ఎవరు ఆలోచించట్లే. అలా నేను ఒకటే చెప్తున్నాను, ఎంటర్టైన్మెంట్ బుక్ ఖచ్చితంగా ఎంటర్టైన్మెంట్ కావాలి. మీ మైండ్ రిలాక్సేషన్ కావాలి, నేర్చుకోండి. బుక్ పట్టండి. పుస్తకం హస్తక భూషణం. ఇందాక నేను స్లోగన్ రాయమంటే అదే సార్. మీ పుస్తకం ఒకప్పుడు మెల్ల వేసుకుంటే అనుడు గారు, జేబులో పెన్ను, చేతిలో పుస్తకం. పుస్తకం హస్తక భూషణం. చేతికి ఒక ఆభరణం. మెడలో ఉన్న నగల కన్నా కూడా చేతిలో నీ పుస్తకంతో నీకు విలువిస్తాడు. వీడి దగ్గర విద్య ఉంది. మా ఇంట్లో 1500 రూపాయలు అడిగి తీసుకుని వైజాగ్ వెళ్ళిపోయా. దేనికి? సినిమా చూడడానికి కాదు, పుస్తకాలు కొనుక్కోవడానికి. నడిచా 3 కిలోమీటర్లు నడిచా. ఆటో కూడా ఎక్కలే. విశాలాంధ్ర బుక్ స్టోర్కి, ఆంధ్ర సరస్వతి విద్యాలయం దగ్గరికి వెళ్ళి అక్కడ బుక్స్ కొనుక్కొని ఆ పుస్తకాలు కొనుక్కొని మళ్ళీ తిరిగి ట్రైన్ ఎక్కేసి వచ్చేసేటప్పుడు అనకాపల్లి దువ్వాళ్ళలో ఒక ముసాల మామ ఎక్కింది. ఆవిడ వయసు 85 ఇయర్స్ ఉంటాయి, 80 సంవత్సరాలు. 80 సంవత్సరాల వయసులో ఉంటే ఆవిడ వేరుశెనగ గుళ్ళు అమ్ముతుంది అనమాట. వైజాగ్ నుంచి వచ్చేవాళ్ళు అక్కడ వేరుశెనగ గుళ్ళు అమ్ముతారు. రూపాయి ఒక్కోటి. ఇప్పుడైతే 10 రూపాయలు, అప్పుడైతే రూపాయి. నేను వేరుశెనగ గుళ్ళు కొనుక్కున్నాను, రూపాయి ఇచ్చేసాను మామకి, తింటున్నాను.
ఇలా ఓపెన్ చేసి చూస్తే ఎంత పేపర్, ఇలా పేపరే కదా కడతారు. అందులో ఏముందో మా అమ్మకు తెలియదు. అది మంచి జీకే బుక్. అది పాప ఎవరో చదివేసి వదిలేసి చిరిగిపోయిన పుస్తకాన్ని ఆవిడకి ఇచ్చారు. ఆవిడ ఎక్కడో కొనుక్కుంది 3 రూపాయలకి ఎంతగా పుస్తకాన్ని కొనుక్కుని ఏం చేస్తుంది, ఆ పేపర్ తీసి అందులో వేరుశెనగ గుళ్ళు వేసి చుట్టేసి ఇస్తుంది అనమాట. నేను అన్నీ అదే ఇది మంచి పుస్తకం, ఇది పాపం ఈవిడికి తెలియదు, ఈవిడ వ్యాపారం చేసుకుంటుంది, పాపం దానికి ఏం తెలియదు. మా అమ్మ దగ్గరికి వెళ్ళా, మా అమ్మ ఆ పుస్తకం చీలిస్తున్నావు కదా, అది మంచి పుస్తకం, అది ఆ పుస్తకం నాకు కావాలి, దాని డబ్బులు ఎంత చెప్పి 20 రూపాయలు 15 రూపాయలు, నువ్వు ఎలాగో కొనుక్కున్నది కదా ఇచ్చేతను. అవ్వవ్వవ్వ పుస్తకమేనా, ఉపయోగపడిదా ఇది? అమ్మ కొండ నాకు తెలియదు నాన్న ఇలాగని. ఆగు నాన్న, నువ్వు ఇది అర్జెంటుగా తీసేసుకో. ఎంత అమ్మ డబ్బులు అంటే, నాన్న ఈ పుస్తకం ఇస్తే నీకు చదువు వస్తుంది కదా, ఈ పుస్తకం వింటే నీకు మంచి జరుగుతుంది కదా. అదే అమ్మ నాకు వద్దు నాన్న, నువ్వు హాయిగా వెళ్ళి బాగా చదువుకోవాలి. ఆ బుక్ నుంచి ఒక బుక్ వచ్చింది డిఎస్సిలో. ఆవిడ 10 రూపాయలు అంటే ఆ ట్రైన్లో బిజినెస్ చేస్తే ఒక పూట ఆదాయం తనకి. ఒక ముసల మామే పుస్తకం వీలుగా తెలుసుకుని చదువుకుని ముసల మామే అలా పుస్తకాన్ని డొనేట్ చేసిందంటే పుస్తకం యొక్క విలువ ఎంత అన్నది ఆలోచించండి. జీవితాన్ని ఏం చేస్తుంది, మార్చేస్తుంది. బళ్ళు ఓడలు అవుతాయి అంటారు కదా, అలాగే బండిని ఓడగా మారుస్తుంది. అమ్మ నాన్నని నువ్వు వెనకాల కారులో కూర్చోబెట్టుకుంటావు. కారులో లగ్జరీ అని కాదు, సేఫ్టీ గౌరవం సింబల్ చెప్పిన. అమ్మని పై అంతస్తులో కూర్చోబెడతావు, నువ్వు కింద ఉంటావు. అమ్మ హ్యాపీ ఫీల్ అవుద్ది, నాన్న హ్యాపీ ఫీల్ అవుతాడు. నువ్వు 10 మందికి సహాయం చేయగలుగుతావు. సంకల్ప సంస్థ చేసే కార్యక్రమంలో నీలాంటి వాళ్ళు పాల్గొగలుగుతారు. నీ చేతిలో డబ్బులు ఉంటే 10 మొక్కలు వేయగలుగుతావు. 10 మందిని తిరిగి నువ్వు చదివించగలుగుతావు. కిల్లపూడి చుట్టుపక్కల గ్రామాలని చదివే మార్చేస్తుంది ఎస్ఎల్వి సంస్థలు. అంటే వృక్షం కింద ఎవరైతే చదువుకున్నారో వాళ్ళందరూ భవిష్యత్తునే మార్చేస్తారు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ద ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్ కెన్ మేనిఫెస్ట్ ద ఫ్యూచర్ అన్నమాట. ఎడ్యుకేషన్ అనేది మీ జీవితాన్ని మార్చేస్తుంది. అలాంటి ఎడ్యుకేషన్, లాంటి అద్భుతమైన ఎడ్యుకేషన్ అందించడం కోసం మీకు ఈరోజు ఎస్ఎల్వి సంస్థ మీకు ఇవాళ గ్రంథాలయం తెచ్చింది. ఒకసారి ఆ యాజమాన్యానికి హృదయపూర్వకంగా సమయం నాకు సమయం ఇంటి అనిపిస్తారు. ప్రిన్సిపల్ సార్ 5 minutes సార్. థ్యాంక్ యూ. రైట్. ఎందుకంటే పాపం మిమ్మల్ని ఎక్కడికో దూరం పంపించారు, నాకేమో వదలకూడదు ఏవో చెప్పాలనుకుంటా. సంకల్పం గురించి 1 minute చెప్తా. ఎలా స్టార్ట్ అయింది? నేను 6 years బ్యాక్ నా స్కూల్కి వెళ్ళా. ఒక చిన్ని పాప 3వ తరగతి పాప కూడా 5వ తరగతి పాపలు నా క్లాసులో కార్నర్లో కూర్చుని విచారంగా ఉన్నారు. విచారంగా ఉన్నప్పుడు వాళ్ళని అడిగాను, అసలు ఎందుకు మీరు విచారంగా ఉన్నారు, ఎందుకు మీరు బాధగా ఉన్నారంటే వాళ్ళ దగ్గరికి తీసుకున్నా. వాళ్ళ కళ్ళల్లో ఆనందం లేదు. ఏం జరిగిందంటే అమ్మ చనిపోయింది అన్నారు. 2 రోజులు ఏంటంటే 10 రోజులు. ఓ దేవుడా, ఎంత బాధాకరమైన విషయం. సరే అమ్మ చేసి మనం చేద్దాం, మీకు బుక్స్ ఇస్తాను, బ్యాగ్స్ ఇస్తాను, అన్నీ ఇస్తాను, మీరు హ్యాపీగా ఉండాలంటే అసలు ఉండలేదు. ఏం కావాలని అడిగితే మళ్ళీ అమ్మ కావాలన్నారు. నాకు ఒక్కసారిగా గుండెలు పిండేసినట్టు అయింది. వెంటనే మా ఫ్రెండ్స్ శంకర్ గారు, సత్య, భాను, అఖిల వీళ్ళ నలుగురితో మాట్లాడితే, సార్ వీళ్ళ కోసం ఏదో చేద్దామని చెప్పి సింగిల్గా ఒక స్టేటస్ పెట్టాం. ఇలా ఒక మదర్ చనిపోయి పేదరికం కుటుంబం ఉంది, అమౌంట్ కావాలంటే 20,000 ఫ్యామిలీ మెంబర్స్ ఇచ్చారు. 20,000 వచ్చాయి. దీన్ని ఆపకూడదు అనుకుని సంకల్పం స్టార్ట్ చేసుకున్నాం. కొన్ని రోజులు అలా సాగిపోయింది. 100 మంది చేరారు. ఎవరిని ఇన్వైట్ చేయం ఇందులోకి. స్వతహాగా మంచి మనసు ఉన్న వాళ్ళు మాకు అనిపిస్తే ఇన్వైట్ చేస్తూ ఉంటాం అప్పుడప్పుడు. మీ మేడం గారు అందులో మెంబరే, శేఖర్ గారు అందులో మెంబరే, మా రోజీ అందులో మెంబరే. వాళ్ళందరూ హృదయపూర్వకంగా వర్కర్స్ అక్కడ. ఇవాళ అలా పెరుగుకుంటే సంకల్పం ఈరోజు 600 మెంబర్స్ అయిపోయారు. 20,000తో స్టార్ట్ అయింది ప్రయాణం. ఇవాళకి 1,30,00,000 సర్వీస్ అందించడం జరిగింది. ఫైనాన్స్ అకౌంటబిలిటీ. అసలు ₹1 కూడా వృధా కాలేదు. అమ్మ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, ₹1 కూడా వృధా కాలేదు. అది స్వచ్ఛంగా సేవకి వెళ్తుంది, నేల తల్లి కోసం వెళ్తుంది, మీలాంటి పిల్లల కోసం వెళ్తుంది, ఊపిరి నిలబెట్టడం కోసం వెళ్తుంది. కరోనాలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తాం. సంకల్ప జూనియర్స్ అనే ప్రోగ్రామ్ సమ్మర్లో 4 days జరుపుతాం. మేము ఆ పిల్లలకి అన్నీ నేర్పిస్తాం. మార్షల్ ఆర్ట్స్ నేర్పిస్తాం.
మెడిటేషన్ నేర్పిస్తాం. అసలు ప్రమాదం జరిగితే ఏ విధంగా సర్వైవల్ కావాలనే సిచ్యువేషన్ అనేది మనం నేర్పిస్తాం. సో ఈ విధంగా సంకల్పం అనేది ఒక సేవాలయాన్ని మన తోటలోనే కట్టుకోవడం జరిగిందనమాట. సో వీలున్నప్పుడు మీరు కూడా అక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేయండి. ఇది సంకల్పం యొక్క గమనం. అండ్ ఇంకొక 3 minutes ఉంది. 2 minutes చివరిగా మీకు ఒక టిప్ ఇస్తున్నా. అదేంటంటే పిల్లలు ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్నాయని చెప్పి తల్లిదండ్రులు విపరీతంగా చదివిస్తూ ఉంటారు. నేను ఇందాక చెప్పాను కదా, బ్రెయిన్కి గ్లూకోజ్ కావాలనేసి. 10th క్లాస్ పిల్లలు 9th క్లాస్ పిల్లలు శ్రద్ధగా వినండి. 2 నిమిషాలు మీరు ఏం చేస్తారంటే యాజ్ యూజువల్గా మీ సార్లు చెప్పే పాఠాన్ని శ్రద్ధగా వినండి. వాళ్ళు చెప్పిన గైడెన్స్లో మీరు ఒక టైం టేబుల్ ప్రిపేర్ చేసుకుని మూవ్ అవుతూ ఉండండి. తగినట్లుగా మీరు ఏం చేయాలంటే పక్కన ఒక బాటిల్ పెట్టుకోండి. ఆ బాటిల్లో కొద్దిగా పంచదార వేసుకోండి. పంచదార చెడ్డదే, నిజమే, నేను కాదన్న. కాకపోతే ఇక్కడ ఇమీడియట్ గ్లూకోజ్ కావాలి. అందులో నిమ్మరసం పిండుకోండి. ఒక పక్క వాటర్ ఉండాలి, ఒక పక్క ఫ్రూట్స్ ఏదో ఒకటి ఉండాలి. అమ్మ ఇవాళ మాకు ఒక సార్ వచ్చారు, నాకు ఫ్రూట్స్ కావాలన్నారు, నాకు ఎలా కావాలంటే బడ్జెట్గా ఒక 1000 రూపాయలు ఫ్రూట్స్ తెచ్చి నేను తినేస్తాను. ఇది కదా నా ఉద్దేశం. న్యూట్రలైట్. నువ్వు చదవాలంటే ఎవరికి కావాలి ఎనర్జీ? నీ బ్రెయిన్కి కావాలి. కాబట్టి ఇవన్నీ కావాలి. ఒక 1/2 అవర్కి ఒకసారి మీరు లెమన్ ఇది సిప్ చేస్తూ ఉండాలి. అర్థమైందా? ఒక గంటకు ఒకసారి ఏదో ఒక ఫ్రూట్ కొద్దిగా తినాలి. మంచి హెల్దీ కంటెంట్ అందులో ఉంటుంది. మీకు మంచి ఎనర్జెటిక్ గ్లూకోజ్ అనేది బ్రెయిన్కి అందించే జరుగుతుంది. ఎగ్జామ్స్కి వెళ్ళేటప్పుడు ఏం చేయాలంటే మీకు నేను 10th ఇన్విజిలేషన్ నేను స్క్వాడ్ కింద వెళ్తుంటా. సిట్టింగ్స్ ఫ్లయింగ్ స్క్వాడ్ కింద కానీ సిట్టింగ్ స్క్వాడ్ కింద కానీ నేను వేస్తూ ఉంటాను. చాలామంది టెన్షన్ పడుతూ ఉంటారు. ఏమి టెన్షన్ పడిన అవసరం లేదు, రిలాక్స్గా ఉండండి. రాత్రిపూట చాలామంది ఎక్కువసేపు చదివేద్దాం, ఎక్కువ మార్కులు వచ్చేస్తాయని భ్రమ ఒకటి ఉంటుంది. తెల్లారుజాము లేసేద్దామని ఒక భ్రమ ఒకటి ఉండేది. ఒకప్పుడు అందరూ కరెంట్లు ఉండేవి కాదు, టీవీలు ఉండేవి కాదు, సెల్ ఫోన్లు ఉండేవి కాదు, కాబట్టి పడుకునేవారు అప్పుడు. ఇప్పుడు అవి ఏమి లేవు. ఇంట్లో నిండా కరెంటు, పొలోమన్ లైటింగ్, పొలోమన్ సెల్ ఫోన్, పొలోమన్ టీవీ. ఎవరు కూడా 10-11 కానీ పడుకుంటున్నా. మీరు ఇలా 10-11 కానీ పడుకోకుండా మీరు 4 గంటలు కానీ లేసేయంటే నీ కళ్ళు మండిపోతాయి, నీ బ్రెయిన్ యాక్సెప్ట్ చేయదు, హీట్ ఎక్కేస్తుంది, చదివింది ఎక్కదు. దయచేసి ఆ ప్రయత్నాలు, తప్పుడు నిర్ణయాలు తీసుకోకండి. ఎవరైనా టీవీలో కానీ సెల్ ఫోన్లో కానీ తెల్లవారుజామున లేచి చదివేయండి అంటే లేచి చదివేయడం కాదు. నీ బాడీ కండిషన్ ఏంటి నువ్వు అలవాటు చేసుకోవాలి. నువ్వు 9 o'clock పడుకోగలిగితే తెల్లవారుజాము 4 గంటలు లేవు. అది అలవాటు ఉంటే. నువ్వు 10 వరకు చదివావనుకో 5కు లేవు. 7 to 8 hours స్లీప్ కంపల్సరీ ఉండాలి. గుర్తుపెట్టుకోండి. స్ట్రాంగ్ స్లీప్. ఎంత స్ట్రాంగ్ స్లీప్ ఉంటే నీ బ్రెయిన్ అనేది అంత రిఫ్రెష్ అవుతుంది. అర్థమవుతుందా? చదివే విధానం ఎలా ఉండాలి? 45 నిమిషాలు చదవండి. ఎంతసేపు చదవాలని చెప్పాను? 45 minutes చదవాలి. 5 to 10 minutes గ్యాప్ ఇవ్వండి. ఇంకా ఆ టైంలో మీరు ఏమి ఆలోచించకూడదు, రివ్యూ చేసుకోకూడదు. జస్ట్ అలా బయటకు వచ్చి గాల్లో స్కూల్లోగా చెప్పేది ఇంటికాడ రిఫ్రెష్ అవ్వండి. 5 to 10 minutes గ్యాప్ ఇచ్చిన తర్వాత ఇందాక మీరు 45 నిమిషాల సేపు చదివారు కదా, ఏం చదివారో కళ్ళు మూసుకుని అందులో ఉన్న పాయింట్స్ అప్పచెప్పడం కాదు, అది కాదు. ఆ మొత్తం క్వశ్చన్లో, ఆ మొత్తం ప్యాసేజ్లో ఒక ఇంపార్టెంట్ వర్డ్స్ 10 ఉంటాయి. ఆ 10 గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. మీకు రివిజన్ టైం స్టార్ట్ అయిపోయింది. ఆల్రెడీ రివిజన్ చేస్తూ ఉంటారు కదా. పుస్తకం రఫ్ బుక్ పక్కన పెట్టుకోండి. మీరు చదివి టెక్స్ట్ బుక్ లేదా గైడు, స్కూల్ వాళ్ళు ఇచ్చిన మెటీరియల్ ఇది పక్కన ఒక రఫ్ బుక్ పెట్టుకోండి. ఆ రఫ్ బుక్ పెట్టుకుని ఆ క్వశ్చన్కి సంబంధించిన బ్రెయిన్ మ్యాపింగ్ అనమాట, మైండ్ మ్యాపింగ్ అంటారు. సర్కిల్ వేసుకోండి. ఏం చేయాలి? సర్కిల్ ఇలా వేసుకుని ఆ క్వశ్చన్ దేనికి సంబంధించిన కూడా ఇలా రాయండి. ఇప్పుడు ఆ క్వశ్చన్లో ఉన్నటువంటి 10 words ఇలా డ్రా చేసుకోండి. అంతే, అయిపోయినంతే. మీ బ్రెయిన్ నుంచి అది ఎక్కడికి వెళ్తుంది. చాలా మంది అంటారు మీరు తెగ చదువుతున్నాం కానండి గుర్తు ఉండట్లేదండి అంటారు. ఇది చేసి చూడండి. ఎంతసేపు చదవాలని చెప్పాను? ఎంతసేపు గ్యాప్ ఇవ్వాలని చెప్పాను? 10 minutes. ఎంతసేపు రీక్యాప్చులేషన్ చేసుకోవాలని చెప్పాను? 5 to 10 minutes రీక్యాప్చులేషన్. ఇవాళ చదివింది రేపు చదవాలి, రేపు చదివింది ఎల్లుండి చదవాలా, మళ్ళీ సండే చదవాలి. అప్పుడు మీరు టెన్షన్ పడాల్సిన పని ఏమీ లేదు. ఓకే, అయిపోయింది. ఓవర్. ఈసారి అందరూ చెయ్యి పైకెత్తండి. మీ కుడి చెయ్యి. రైజ్ యువర్ రైట్ హ్యాండ్. ఇప్పుడు
మీ కాలు బొటకనేలు నుంచి తల ఇంటికి దాకా ఉన్న ఎనర్జీని అంతా మీ చేతిలోకి తీసుకురావాలి. అంటే మీ చేతిని బలంగా ఇలా పిడికిలి బిగించండి. ఎంత బలంగా అంటే అందులోంచి 1000 కేజీలు ఎనర్జీ క్రియేట్ అవ్వాలన్నమాట. టన్ పవర్ పడాలి. ఓకేనా? ఈసారి ఎలా తెచ్చుకోదాన్ని, ఎలా ఉంచుకోండి దాన్ని, ఇక్కడ హృదయం దగ్గర ఉంచుకోండి. నేను, కళ్ళు మూసుకోండి అందరు కూడా. నేను ఈ రోజు నుండి నా మనోబుద్ధిచే అమ్మ నాన్న ఆశయం కోసం కృషి చేస్తాను, సంకల్పించుకుంటాను. మా గురువులు చెప్పిన మార్గంలో నడుస్తాను. అమ్మకి నాన్నకి చదువు బుద్ధులు చెప్పిన పాఠశాలకు, గురువులకు, నా స్వగ్రామానికి, నా భారతదేశానికి పేరు తెస్తాను, కృషి చేస్తాను. అద్భుతమైనటువంటి శక్తి సామర్థ్యాలన్నీ సర్వస్వం నాలోనే ఉన్నాయి అనే వివేకానందుని యొక్క మాటల స్ఫూర్తితో నిరంతరం ప్రజ్వరల్లే కృషితో నా యొక్క ఆశయాన్ని నేను చేరుకుంటాను. నా లక్ష్యాన్ని ప్రణాళికాబద్ధంగా సాధిస్తాను. ఒడిదుడుకులను సమభావంతో ఎదుర్కొంటాను. కష్ట సుఖాలను సమభావంతో ఎదుర్కొంటాను. సాధించి తీరుతాను. ఇది నా వల్ల సాధ్యం, ఇది తథ్యం. ఒక్కసారి మీరు కళ్ళు తెరవకుండా మీ చేతుల యొక్కని ఇలా హృదయం మీద ఉంచుకోండి. చేతులు ఎంతో వేడిగా ఉన్నాయి. మీరు ఒట్టి గాలి మాటలు చెప్పలేదు. మనస్ఫూర్తిగా అమ్మని నాన్నని గురువుని భరతమాతను ఊహించుకుని ఆ వివేకానందని స్ఫూర్తిని హృదయానికి అందించుకుంటూ ఆ జ్ఞానాన్ని మీకు ఇవ్వాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ భోలో భారత్ మాతాకి థ్యాంక్ యూ సో మచ్. మాటలు పిల్లలకి చెప్పి ఎంతో మనస్ఫూర్తిని మనోధైర్యాన్ని మీ అందరి మనసులో నిలిపినటువంటి మన ముఖ్య అతిథి ఎడ్ల వరప్రసాద్ గారికి అందరి తరఫున మాటలు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోయాయి అంటే పిల్లల్ని నెమ్మదిగా వాళ్ళని ఒక అనుభూతిని కలిగించారనమాట. అంటే